తమ న్యాయమైన డిమాండ్ల కోసం జూనియర్ డాక్టర్లు పోరుబాట పట్టారు. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. 4 రోజులుగా ఎన్ని రకాలుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను బహిష్కరించనున్నారు. తమ సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక వసతులు, సకాలంలో స్టే ఫండ్ ఇవ్వాలన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా సంబంధిత ఆరోగ్య మంత్రికి, అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదని అన్నారు. దీంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నామన్నారు. జూడాలు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ లైవ్లో. వంశీ చెప్పండి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో వారు ఏదైతే నిరవధిక సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రిలో వారు సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ప్రధానంగా 8 డిమాండ్లతోటి వారి సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. గత 6 నెలల నుంచి కూడా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారు ఈ సమ్మెకు దిగుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రిలో వారి ధర్నాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఎలెక్టివ్ సర్జరీస్ కావచ్చు, దాంతోపాటుగా వార్డు డ్యూటీస్ కావచ్చు, ఓపీ సేవలను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 2 పర్యాయాలుగా వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా తమకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారు ఈ సమ్మెకు దిగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు గతంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది, వారి నుంచి ఏమైనా స్పందన వచ్చిందంటారా? స్పందన అంటే ఇప్పటి వరకు చాలాసార్లు కలవడం జరిగిందండి. అయితే మా పోరాటం అనేది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు. మా రైట్స్ ఏవైతున్నాయో వాటి మేజర్ బేసిక్ రైట్స్ గురించి అడుగుతున్నాం. దాంట్లో ఒకటి వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ చేయాలని అడుగుతున్నాం. ప్రతిసారి స్టైఫండ్స్ కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ఒక రెగ్యులరైజేషన్ అనేది చేస్తే మాకు ఈ పర్టికులర్ టైం వరకు అట్లీస్ట్ 5th వరకు కానీ 10th వరకు కానీ ఎప్పటి వరకు స్టైఫండ్స్ వస్తుంది అన్నది ఒక క్లారిటీ కావాలి అని అడుగుతున్నాం. అదే కాకుండా కొత్త హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి, ఇప్పుడున్న హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి రోజు రోజుకి సంవత్సరానికి పీజీ సీట్లు అనేవి ఇంకా యూజీ సీట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. కానీ వాటికి సరిపడా హాస్పిటల్లో హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేవు. సో దీనికి హాస్టల్ ఫెసిలిటీస్ ఒకటి ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం, డాక్టర్ల మీద దాడులు జరగడం అదంతా. సో ఒక ప్రాపర్ అవుట్ పోస్ట్ లేని దగ్గర కనీసం అవుట్ పోస్టులు పెట్టాలి, ఉన్న అవుట్ పోస్టులను కొంచెం స్ట్రెంథన్ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా కేఎంసీలో రోడ్స్, అది అసలు చిన్న ఇష్యూ, జస్ట్ ఒక చిన్న కాలేజ్ దగ్గర సాల్వ్ కావాల్సిన ఇష్యూ అనేది ఇన్ని రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కానీ సాల్వ్ కావట్లేదు కాబట్టి ఇంత దూరం తీసుకురావాల్సి వచ్చింది. అదేవిధంగా మిగిలిన ఇష్యూస్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ లాగా ఉంది. ఇంకొకటి మనకి సూపర్ స్పెషాలిటీ వాళ్ళది ఒక ఇష్యూ ఉండే, దాని గురించి కొంచెం సానుకూల స్పందన వచ్చింది. కానీ మిగతా ఇష్యూస్ గురించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది ఇంకా రాలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సమ్మెలో పాల్గొంటా ఉన్నారు? దగ్గర 6,000 నుంచి 7,000 మంది జూనియర్ డాక్టర్స్ ఉంటారండి. ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొంటారు. మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమంటారు? ఏదైతే సమ్మె కూడా దిగారు కాబట్టి గత నెల కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం జరిగింది, వారు ఏమన్నారు? మేము గత నెల వాళ్ళకి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. గౌరవ మినిస్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అవుతుందో, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అంటే ఈ నెలలో మేమైతే వాళ్ళకు ముందు పెట్టిన డిమాండ్స్, మా 8 డిమాండ్స్ ఏవైతున్నాయో వాటి గురించి పూర్తి సమీక్ష చేసి వాటి గురించి ఒక జీవో ఏదైతే ఉందో, మా రెగ్యులర్ స్టైపెండ్స్ గురించి ఏదైతే జీవో ఉందో దాని గురించి ఒక నిర్దిష్టమైన జీవో విడుదల చేస్తామని చెప్పేసి, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 15% రిజర్వేషన్ ఏదైతే ఏపీ స్టూడెంట్స్కి ఉందో దాని తొలగింపు ఒకటి, తర్వాత కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన మెడికల్ కాలేజ్లో ఉన్న ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇప్పుడిప్పుడే నిర్మాణంలో ఉన్న కొత్త హాస్టల్ భవనాలు కానీ వాటి యొక్క మా యొక్క పూర్తి డిమాండ్ల మీద నిర్దిష్టమైన స్పష్టత, ఒక హామీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి వాటి కార్యరూపం దాల్చినట్టు అనిపించట్లేదు.
సో ఆ డిమాండ్స్ యొక్క ఏది కూడా ఆచరణలోకి వచ్చినట్టు కనిపించట్లేదు. అండ్ వారు లాస్ట్ మంత్ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాక మాకు స్టైపెండ్ క్రియేట్ చేశారు. సరే ఈ నెల 10 తారీఖు వరకు అయిపోద్ది అన్నారు, కానీ ఈ రోజు 24వ తారీఖు ఇప్పటి వరకు కూడా పెండింగ్ స్టైపెండ్ అయితే చెల్లించలేదు. దాంతోపాటు ఇక ముందు కూడా ఇప్పటికీ హామీ ఇస్తాం, మేము చేస్తాము అంటున్నారు, కానీ అది గత 6 నెలల నుంచి అంటున్నారు, ముందు నుంచి అంటున్నారు, కానీ అది ఆచరణలోకి మాత్రం రావట్లేదు. మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ స్టైఫండ్స్ అనేది లేవండి. మనం యూజువల్లీ గవర్నమెంట్ నుంచి స్టైఫండ్స్ వస్తున్నాయి, మనం తీసుకున్నాం, కానీ అవి 2 నెలల నుంచి 3 నెలల వరకు ఆగుతున్నాయి. అలాంటిది మనం ఇప్పుడు రెగ్యులరైజేషన్ స్ట్రీమ్ లైన్ చేయమంటున్నాము. హాస్టల్ ఫెసిలిటీస్ అందరికీ తెలిసిందే. స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ ఉంటున్నారు. ఒక్కొక్క రూమ్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 150 కెపాసిటీ ఉన్న కాలేజ్కి 250 కెపాసిటీ ఉన్న కాలేజ్కి డిఫరెన్స్ ఉండేది. అలాంటిది మనది 250 స్టూడెంట్స్ ఉన్న కాలేజ్. హాస్టల్ ఫెసిలిటీస్ కంపల్సరీ పెరగాలి, పీజీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెరగాలి. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం జూనియర్ డాక్టర్స్ వారి హక్కులను సాధించుకోవడం కోసం వారి సమ్మెకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో వారి నిరవధిక సమ్మెను దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.